తెలంగాణలో అత్యధికంగా వినియోగించేటువంటి కూరల్లో చికెన్కు ప్రధాన స్థానం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఫ్లూ సోకడం మూలంగా చాలా మొత్తంలో కోళ్ళు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణలో కూడా అత్యధిక మొత్తంలో ఈ కోళ్ల ఫామ్లు ఉండడం అనేటువంటిది జరిగింది. మరి ఇటువైపు ఫ్లూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పశు వైద్యాధికారి డాక్టర్ శృతి గారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఉన్నాం. నమస్తే మేడం. ప్రస్తుతం అయితే చాలా మొత్తంలో కోళ్ళు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఫ్లూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి, నేను రాయపర్తి పశు వైద్యాధికారిని. ఈరోజు మనం ఇందులో భాగంగా మహబూబ్ నగర్ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ని సందర్శించడం జరిగింది. అయితే మన చుట్టుపక్కల స్టేట్స్ లోపల రకరకాలైనటువంటి పౌల్ట్రీ డిసీజెస్ ఈ మధ్యకాలంలో మనం వినడం జరుగుతుంది. కాకపోతే మన తెలంగాణలో మాత్రం ప్రస్తుతం అటువంటి అవుట్బ్రేక్ అనేది ఇప్పటికైతే ఏమీ లేదు. కాబట్టి చికెన్ మరియు గుడ్లకు సంబంధించినటువంటి వ్యాపారులంతా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే అది మన దాకా రాకుండా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఏంటంటే పౌల్ట్రీలో ఫస్ట్ వచ్చేసి ఫార్మ్స్ మేనేజ్ చేసుకునే వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది అన్నిట్లోకెల్లా చాలా ఇంపార్టెంట్. టైమ్లీ వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత వాటికి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పర్సనల్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరైనటువంటి కొత్త వ్యక్తులు కానీ పౌల్ట్రీ ఫామ్కి సందర్శించినప్పుడు కానీ, లేదంటే అందులో పనిచేసే మనమైనా కానీ పౌల్ట్రీ ఫామ్ లోపలికి వెళ్ళే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, మన దుస్తులను క్లీన్ చేసుకోవడం అనేటువంటిది కానీ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా పౌల్ట్రీ ఫామ్స్ని ప్రతిరోజు ఆల్టర్నేట్ డేస్ విర్కానేస్ లాంటి డిస్ఇన్ఫెక్టెంట్స్తోని కంప్లీట్ షెడ్ చుట్టుపక్కల వాతావరణాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేయడం ద్వారా కూడా ఆ వచ్చేటువంటి వైరస్ అనేది చనిపోయి మన పౌల్ట్రీ ఫామ్ అనేది డిసీజెస్ బారిన పడకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత కొత్త వ్యక్తులను కూడా మనం లోపలికి అలో చేస్తున్నప్పుడు హ్యాండ్ వాష్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఒక ఫుడ్ బాత్ మాత్రం కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఫార్మలిన్ ద్రావణంతో నింపడం ద్వారా ఆ ఫుడ్ బాత్ లోపల నుండి మనం చాలా చోట్ల తిరిగి వస్తుంటాం కాబట్టి మన ద్వారా వైరస్ షెడ్ లోపలికి ప్రవేశించకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. దీనితో పాటుగా ఏవైనా మనకి డెత్స్ కానీ ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంది, ఏమన్నా డిసీజెస్ బారిన పడ్డాయి అనిపించిన దానికి అమికసిన్ లాంటి యాంటీబయాటిక్స్ 1 kgకి 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ చొప్పున మనము ఇస్తూ చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పౌల్ట్రీలో ఏమన్నా డెత్స్ కనుక ఉంటే వాటిని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారానే డిసీజ్ అనేటువంటిది పక్క వాటికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా చనిపోయినటువంటి బర్డ్స్ని ఒక గోతి తీసి అందులోపల పాతి పెట్టి లేయర్ బై లేయర్ మట్టి వేస్తూ పైన మళ్ళీ సున్నం కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, డిస్ఇన్ఫెక్టెంట్ ద్రావణాలు కానీ చల్లుకోవడం ద్వారా మన దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ వేరే దగ్గరికి వెళ్లకుండా, వేరే దగ్గర ఉన్నటువంటిది మన షెడ్ దాకా రాకుండా మనము రక్షించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే మేడం, ఈ ఫామ్లలో పెంచేటువంటి కోళ్ళ కంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇప్పుడు బయట ఉండేటువంటి నాటుకోళ్ళు కానీ ఇలాంటి వాటికి సోకినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం? అయితే వాటిని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనము రైతులకు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఏదైనా డెత్స్ ఉంటున్నాయి అనిపించినటువంటి వాటిని వాళ్ళు మెయిన్గా ఇష్టం వచ్చినట్టు పడేయొద్దు. అలా చేయడం ద్వారా ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి డెత్స్ డిసీజ్ అనేటువంటిది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ కానీ, అమికసిన్ వంటి యాంటీబయాటిక్ మందులను వాడుకుంటూ కొద్దిగా బర్డ్స్ యొక్క మూమెంట్ని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా డిసీజ్ స్ప్రెడ్ అనేది మనం తగ్గించవచ్చు. ఒకవేళ ఈ ఫ్లూ సోకినప్పుడు మేడం ఎన్ని రోజుల కోడి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది? వెంటనే చనిపోతుందా లేక ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఫ్లూ వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్ డిశ్చార్జెస్ ఉంటాయి. డెత్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఒకసారి కనుక ఒక ఫామ్ లోపల అది ఇన్ఫెక్ట్ కనుక అయితే వితిన్ హవర్స్ అంటే వైరస్ యొక్క విరులెన్స్ని బట్టి హవర్స్ లోపల కూడా కొన్ని వేల డెత్స్ని మనము చూస్తాము. సో అది రావడానికంటే ముందే మనము ఈ చర్యలు తీసుకోవడం ద్వారా దాన్ని నివారించవచ్చు. అంటే కొంతమంది రైతులకు అవగాహన లేకపోవడం మూలంగా ఇలాంటి సోకిన కూడా అదేంటో అని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముందస్తుగా మీ శాఖ నుంచి ఏమైనా ఆదేశాలు కానీ, వాటికి ఏమైనా చేయాలని కానీ ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఉందండి. అయితే కంపల్సరీ మేము ఏంటంటే దాదాపు అన్ని పౌల్ట్రీ ఫామ్స్ని మా శాఖ తరపున మేము విజిట్ చేస్తూ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరినీ కూడా మేము ఎన్లైట్ చేస్తున్నాము ఈ విషయాల పట్ల. ఒకవేళ ఎక్కడైనా కనుక అబ్నార్మల్ డెత్స్ అంటే ఎక్కువ సంఖ్య లోపల మరణాలు కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా మేము ADDLకి రిఫర్ చేస్తున్నాము. వాటిని పోస్ట్మార్టం చేసి వాటి నుండి శాంపుల్స్ సేకరించి పైకి పంపించడం ద్వారా ఆ డిసీజ్ ఏంటి అనేది మేము నిర్ధారిస్తున్నాము. ఇప్పటిదాకా కొన్ని పంపించాము, కానీ మన దగ్గర బర్డ్ ఫ్లూ అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకైతే ఎలాంటి బెడద లేకుండా చికెన్ తినవచ్చు అంటారు? ఏం ప్రాబ్లం లేదండి, మనం దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదండి పరిస్థితి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఫ్లూ సోకింది, కానీ మన తెలంగాణ రాష్ట్రం వరకైతే ఇంతవరకు రాలేదని ముందస్తు జాగ్రత్తగా పలు కోళ్ల ఫామ్లను పరిశీలిస్తూ జాగ్రత్తలు రైతులకు వివరించడంతో పాటు జాగ్రత్తగా ఉండేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని డాక్టర్ శృతి గారు చెబుతున్నారు.